సార్, లాప్రోస్కోపిక్ సర్జన్ గా హైదరాబాద్ నగరంలో పేరు తెచ్చుకున్న బోర నర్సయ్య గౌడ్ గారు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. ఏదైతే డాక్టర్ల జేఏసీ తరపున ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమంలో విపరీతంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాంటి బోర నర్సయ్య గౌడ్ గారికి కేసీఆర్ గారు అంటే ఇష్టం, ఆయనకి మీరన్నా అంతే ఇష్టం. అంత ప్రాణ స్నేహితుడిని, అలాంటి వ్యక్తిని వదిలిపెట్టి డాక్టర్ గారు బీజేపీ వైపు ఎందుకు వచ్చారు? కేసీఆర్ అంటే నాకు చాలా గౌరవం ఇప్పటికి కూడా. అది వ్యక్తిగతం. రాజకీయ ఓనమాలు కూడా వారి నుంచి నేర్చుకున్నాను. ఓకే. కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు కొట్లాడినాం, అందరు తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ. ఎప్పుడైతే వారు అధికారం చేపట్టిన తర్వాత తనకు తాను ఈ తెలంగాణ నాది, సర్వస్వం నాది, అహం బ్రహ్మస్వి అనే ధోరణిలో మాట్లాడినప్పుడు వ్యతిరేకించక తప్పదు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం చేసింది కేవలం ఒక ఎమ్మెల్యే ఎంపీ కావటానికి కాదు, తెలంగాణ రాష్ట్రానికి వరకు తెలంగాణలో 4 కోట్ల మందికి స్వేచ్ఛ ఫలాలు, ఆర్థిక ఫలాలు అందాలి. అందనప్పుడు వ్యతిరేకించక తప్పదు. ఇప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుడు శిష్యుడు, అవసరమైనప్పుడు కొట్లాడక తప్పలేదు. అంత పరమభక్తుడైన ఆంజనేయుడు కూడా రాముడితో ఒకసారి కొట్లాడక తప్పలేదు. అలాగే జరిగింది. ఒక వ్యవస్థ కొరకు, అంటే ఇది నా వ్యక్తిగతం కాదు, నా వ్యక్తిగతంగా కొరకు నేను ఎప్పుడు కేసీఆర్ని విభేదించలే. కేవలం వ్యవస్థ కొరకు నేను విభేదించాను. తర్వాత పరిణామాలు మీరు చూశారు. సార్, మీరు చెప్పారు ప్రగతి భవన్ లో ఒక బీసీ కూడా లేరు, దాంతో పాటు బీసీలు ఓటు బ్యాంక్ కాదు అని కేసీఆర్ అన్నారు. లాంటి మాటలతో బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు బయటకు వచ్చారు. పార్టీలో ఉన్నప్పుడు మీరు ఈ విధమైన వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదని అంటాను. దీనికి మీరు ఏం చెప్తారు? పార్టీలో ఉన్నప్పుడు నేను ఎందుకు చేయలేదు? మీరు చూడండి, పార్టీలో ఉన్నప్పుడు ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది, అంతర్గతంగా మాట్లాడతాం. సార్, ఏ పార్టీలో అంతర్గతంగా మాట్లాడతాం. బయట బహిరంగ మాట్లాడితే అది క్రమశిక్షణ తప్పుదు కదా, పార్టీ అంటూ ఉండదు కదా. అంతర్గతంగా చెప్పే అవకాశం లేనప్పుడు, మారనప్పుడు విభేదించక తప్పదు. ఇదే నాయకులు 2 రకాలు ఉంటారండి. ఒకటి రాజకీయ పదవులే లక్ష్యంతో రాజకీయాలు వస్తాం, వాళ్ళు ఏదైనా కాంప్రమైజ్ అవుతారు. నేను లక్ష్యం కొరకు రాజకీయాలకు వచ్చినాను. మీరు డిఫరెన్స్ గమనించాలి. పదవులే లక్ష్యంగా రాజకీయాలు వచ్చే వాళ్ళకు చాలా లైఫ్ ఈజీ, ఎందుకంటే వాళ్ళ గోళ్ళు ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయిపోతుంది, అంతే. లైఫ్ లో దొరికితే చాలు. కానీ లక్ష్యం కొరకు రాజకీయాలకు వచ్చినోటి నాలాంటి వాడికి నాకు పదవితో పాటు ఆ లక్ష్యం కూడా నేర్వాలి కదా. ఐఎమ్ రిప్రజెంటేటివ్ ద 4 crores ఆఫ్ ద పీపుల్ యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్. నేను వాళ్ళ వాయిస్ ముఖ్యమంత్రి దగ్గర చెప్పకుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర చెప్పాలనా, లేకుంటే వేరే దేశం వాళ్ళ దగ్గర చెప్పాలనా? ఇప్పుడు అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు అనే క్వశ్చన్ కాదు, ఏం చేశామన్నది. పదవులు ఎవరికి ఇచ్చినది కాదు, ఏం చేశామన్నది. నేను ఏంటంటే నాది జనరల్లీ ఆమె డాక్టర్. నేను కులం అనేది వృత్తిపరంగా అనాదిగా వస్తున్నది. ఎవరి డిఎన్ఏలో కులం ఉండదు, ఎవరి బ్లడ్ గ్రూప్ లో కులం ఉండదు. ఆ దేవుడు ఎవరి కులాలు సృష్టించలేదు. బట్ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఇట్లా ఉన్నాయి. బట్ మనం ఒక రాజకీయ నాయకుడు, నా సింపుల్ పాయింట్ రామకృష్ణ సార్, దేవుడు నమ్మకం, రాజకీయ నాయకుడు యథార్థం. ఓకే, యాదాద్రి లక్ష్మీనరసింహని పూజిస్తారు, మొక్కుతారు. అనుకున్నది జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ రాజకీయ నాయకుడు, పవర్ ఉన్న రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నవాడు అందరికీ న్యాయం చేయాలి కదా. అవును, ఏ వర్గం పట్ల కక్షతో వ్యవహరించవద్దు కదా. అది నా బాధ. తెలంగాణ ఉద్యమానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డారు, పవర్ కి సంబంధించో ఆత్మగౌరవం కోసం మీరు కొట్లాడారు. ఆ కొట్లాట్లో మీరు కూడా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఎన్నో అవమానాలు పడ్డారు. జై తెలంగాణ అంటేనే భయపడే రోజులున్న ఆ రోజుల్లో కేసీఆర్ అయిన ఒక వ్యక్తి ముందుకొచ్చి చావు నోట్లో తలపెట్టి తెలంగాణని సాధించారు. మేబీ ఆయన ఒక్కడి క్రెడిట్ కాకపోయి ఉండొచ్చు, బట్ నాయకత్వం వహించడానికే భయపడుతున్న టైంలో కేసీఆర్ ముందుకొచ్చి నడిపించాడు. అది కేసీఆర్ నిబద్ధత కాదంటారా? అందుకొరకే కదా కేసీఆర్ని గౌరవించేది. ఆయనకు 100 సార్లు ఓపెన్ గా ఎంపీగా ఉన్నప్పుడే, ఆయన దగ్గర ఉన్నప్పుడు చెప్పాను, సార్ ముఖ్యమంత్రి పదవి మీకు పెద్దది కాదు, కేసీఆర్ అన్న పదవే పెద్దది. సీఎం పదవి వ్యామోహంలో పడి కేసీఆర్ పేరును ఖరాబ్ చేసుకోవద్దని కేసీఆర్కే చెప్పాను. ముఖ్యమంత్రులు ఏంటంటే అయిపోయిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తారు, రేపు ఇంకోళ్ళు వస్తారు. ఇదివరకు 16 మంది ఉన్నారు, అంతే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆయన మీరే చెప్పారు కదా, కేసీఆర్ ఈజ్ బిగ్గర్ దాన్ సీఎం. అంటే ప్రజల అభిమానం. ఆయన కేసీఆర్ ని చంపేశాడు,
సీఎం ప్రలోభపడ్డాడు. ఓకే, అంటే కన్వే అయితే చేశారు. క్లియర్ గా చెప్పాను. ఓకే, మన కేటీఆర్ కూడా అదే డైలాగ్ కొట్టిండు. నేను ఎప్పుడు 9 ఏళ్ల 8 ఏళ్ల కింద పెట్టిన డైలాగ్ పదవి పోయినాక చెప్పిండు. ఓకే, టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ అయిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, నాయకులు ఎలా ఉన్నారు, ప్రజలకి వీళ్ళకి మధ్య కనెక్షన్ పోతుంది అనే విషయం కేసీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడు గ్రహించలేకపోయాడు అంటారా? రామకృష్ణ, మీకు సామెత ఉంది సార్, బిగ్ పీపుల్ కమిట్ బిగ్ మిస్టేక్స్. పెద్దవాళ్ళు పెద్ద తప్పులు చేస్తుంటారు. బేసికలీ నేను విభేదించింది అదే కదా. నువ్వు చేయపు కనీసం వినాలి కదా. ఓకే, వినటానికే సహించినప్పుడు, యథార్థం చెప్పేటప్పుడు వాళ్ళని దూరం చేసుకున్నప్పుడు ఫలితం గిట్లనే ఉంటుంది. ఓకే, బోరా నరసయ్య గౌడ్ అనే వ్యక్తిని రెండోసారి ఏదైతే భువనగిరి నుంచి ఓడించటంలో కేసీఆర్ కూడా ప్రముఖ పాత్ర ఉంది. అట్లా కారు పోలిన గుర్తుని వేరేదో పెట్టేసి పార్టీలోనే కొంతమంది చేశారు అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? బుల్డోజర్ లాస్ట్ కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్టు అది కూడా కారణం. బుల్డోజర్ అనేది లాస్ట్ నెయిల్. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఒక వ్యక్తిత్వం, హానెస్ట్, వర్కాలిక్ ఉన్న వాళ్ళని చాలా మంది సహించరు. ఆ సహించకుండా జరిగినటువంటి వెన్నుపోటు రాజకీయాలే నా ఫలితం. ఓకే, బట్ ఐ డోంట్ కేర్, బికాస్ నాకు పదవి ఒక్కటే లక్ష్యం కాదు కదా. పోరాటానికి పదవి అక్కర్లే కదా. కొన్ని సాధించడానికి పదవి కావాలి, ఎయిమ్స్ కావాలంటే పదవిగా ఉండాలి. ఎందుకంటే ఎంపీగా ఉంటే అడగొచ్చు, తీసుకోవచ్చు, కొట్లాడవచ్చు, తేవచ్చు. ఒక కామన్ డాక్టరే ఆ పని చేయలేదు. ఓకే, అంతేగాని ఐఎమ్ నాట్ అన్హ్యాపీ. నేనేమి దానికి బాధపడతలేదు. స్వల్ప మెజార్టీ 5,900 ఓడినా ఐఎమ్ ఇన్ ద పబ్లిక్ లైఫ్. పార్లమెంట్కి తప్పితే పీపుల్స్ పార్లమెంట్లో ఎప్పుడు ఉంటా కదా, నాకేం పోయేది. ఓకే, కంచర్ల కృష్ణారెడ్డిని పిలిచి అక్కడ మొత్తం అన్ని మీరే చూసుకొని చెప్పడం కానీ ఇవన్నీ చెప్పే అన్ని లిల్లిపుట్స్. నాకు ఎవరి గురించి ఏం లేదు. ఐ ఆమ్ ఓన్లీ కన్సర్న్ విత్ ద కేసీఆర్ బిహేవియర్. అందుకొరకే ఆయన దూరం అయిపోయినా అది క్లోజ్ స్టోరీ. ఓకే, అవన్నీ చిన్న చిన్న క్యారెక్టర్లు. ఓకే, కేసీఆర్ ఇవాళ పెడితే ఇట్లా ఉంటారు, లేకపోతే తీసి పడేస్తే గట్టు ఉంటారు. వాళ్ళ గురించి నాకెందుకు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఓకే, మీరు చెప్పేది అసలు ఇష్యూసే కాదు. ఓకే, మెయిన్ ఆయన మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే ప్రజలకు దూరంగా జరిగిపోయాడు. ప్రజలకు దూరంగా జరగటం ఏదైతే కేసీఆర్ మేము ఉద్యమ టైంలో చూశారు, మారిపోయారు. తెలంగాణ అన్ని వర్గాల్ని ఒక రకంగా మనోభావాల్ని దెబ్బతీయటం జరిగింది. అది క్లోజ్ స్టోరీ. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను విభేదించాను, బయటకు వచ్చాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎందుకున్నాను? బీజేపీ తెలంగాణలో వస్తే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఉన్నాను. అంతేగాని వేరే లేదు. సో ఎందుకంటే ఏంటంటే కేసీఆర్ ని పదే డిగ్గు చేయటం వల్ల ఆయన పదవి కూడా పోయింది కదా. ఇప్పుడు చచ్చిన బాబుని ఊరికే చంపడం ఎందుకు? సరే, ఆయన సీఎం పదవి కూడా పోయింది. మరి ఈ బాధలో మళ్ళా నేను రిపీట్ చేస్తాడు ఎందుకనేది. ఇవన్నీ వీటన్నిటి పర్యావసనమే కదా. ఆయన ఓడిపోయింది. నేను ఎప్పుడు చెప్పేది, సార్ మన గవర్నమెంట్ ప్రాబ్లం కాదు, గవర్నెన్స్ ప్రాబ్లం. అంటే ప్రభుత్వం ప్రాబ్లం కాదు, ప్రభుత్వం నడిపే తీరు ప్రాబ్లం. నేను ఓపెన్ ఎంపీగా ఉన్నప్పుడు, పార్టీలు ఉన్నప్పుడే టీవీలో చెప్పాను, మా ప్రభుత్వాన్ని ప్రభుత్వ ప్రాబ్లం కాదు, మాకు ప్రవర్తన ప్రాబ్లం. మా కేసీఆర్ అందుబాటులో లేకపోవటమే మా పార్టీకి ఉన్న నెగటివ్ అని పార్టీలో ఉన్నప్పుడే చెప్పాను.